న్యూస్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ప్రధాన పార్టీలన్నీ గెలుపు ఓటముల లెక్కలు వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ సైతం ఎన్నికల పోలింగ్ సరళిని తెలుసుకునే పనిలో పడింది. గెలుపు అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, నెక్ టు నెక్ ఫైట్ ఎక్కడ ఉంది, ఎవరితో ఉంది, ఎక్కడ పార్టీ వెనకపడింది, అందుకు కారణం ఏంటి అని క్షేత్రస్థాయి నుంచి కేసీఆర్ వివరాలు తీసుకుంటున్నారు. అయితే వస్తున్న ఫీడ్బ్యాక్, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. లోక్సభ ఎన్నికల్లో అయినా మంచి ఫలితాలు సాధించాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేయడం కేసీఆర్ స్టైల్. అందుకు విరుద్ధంగా కేసీఆర్ ఈ ఎన్నికల్లో బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. కార్నర్ మీటింగులు, రోడ్ షోలతో ప్రచారాన్ని కేసీఆర్ హోరెత్తించారు. ఒక దశలో అధికార పార్టీ కంటే పెద్ద మొత్తంలో కేసీఆర్ మీటింగులకు జనాలు హాజరయ్యారు. దీంతో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ శ్రేణుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఎన్నికల ముందు రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 14 సీట్లు గెలవబోతున్నామంటూ మాట్లాడటం పార్టీ నేతల్లో అంచనాలను రెట్టింపు చేయాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అన్ని తానై వ్యవహరించారు. ఎన్నికల ముందు నుంచే పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు. మాజీ ఐపీఎస్ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కారెక్కించుకుని నాగర్ కర్నూల్ సీటిచ్చారు. ఇక ఉద్యమకారుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించారు. కొన్ని స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ స్థానాలను గెలుచుకోవడానికి పార్టీ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ ఆరా తీస్తున్నారట. అయితే ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఉత్సాహం ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. గ్రౌండ్ లో ఫీడ్బ్యాక్ అంతా నెగిటివ్ గా వస్తుంది. నిజానికి బీఆర్ఎస్ కు రైతులు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులంతా కాంగ్రెస్ కు జైకొట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రైతు అజెండాతోనే ముందుకు వెళ్లిన కేసీఆర్ గ్రామాలన్నీ తమ వైపు టర్న్ తీసుకుంటాయని అంచనా వేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు 15 వరకు రుణమాఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో మరోమారు రైతులంతా హస్తం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన గేటర్ ఓటర్లు బీఆర్ఎస్ తోనే స్థిరంగా ఉంటారని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారు. కానీ అంచనాలు తలకిందులైనట్లు ఆ పార్టీ నేతల్లో టాక్ వినిపిస్తుంది. ఈసారి వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు చర్చ జరుగుతుంది. ఇక మొదటి నుంచి అండగా నిలిచిన మైనార్టీలు సైతం అవుట్ రైట్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో పక్కాగా ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. మెదక్, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చామని చర్చించుకుంటున్నారు. ఆ స్థానాలపైనే బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.